మహారాష్ట్రలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. ఇప్పుడు మనకి జాతీయ పక్షి, జాతీయ జంతువు ఎట్లయితే ఉంటాయో, జాతీయ పక్షి అంటే మనకి నెమలి. నెమలిని కనుక ఏదైనా చేస్తే చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. అంటే జాతీయ జంతువు, జాతీయ పక్షి ఇట్లాంటి వాటి జోలికి పోకూడదు, వాటిని ఆహారంగా చేయకూడదు, తీసుకోకూడదు. అట్లాగే ఇప్పుడు ఎక్కువగా గోమాంసం విక్రయాలలో వన్ ఆఫ్ ద టాప్ 5 స్టేట్స్లో ఉన్నది మహారాష్ట్ర. ఎంత చెప్పినా జరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆవుని రాష్ట్ర జంతువుగా ప్రకటించింది, గోమాతని రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. తద్వారా గోమాతకి సంబంధించి ఇప్పుడు అక్కడ అమ్మినంటే ఈ ఆహారం కోసం మామూలుగా పాలు పట్టడానికో లేకపోతే పెంచుకోవడానికో కొనొచ్చు, చేయొచ్చు. అలా కాకుండా ఆహారం కోసం అని చెప్పి అమ్మిన కఠినమైనటువంటి నేరం అవుతుంది. ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించింది షిండే ప్రభుత్వం.